నిజంగా మన రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల గురించి చెప్పాలంటే కండ్ల పొంట నీళ్ళత్తయ్యోళ్ళ అవునా కాదా? షైపాటి ప్రభుత్వం వచ్చినాక మోసం అంటే మోసమే అయింది. వాళ్ళకు గిరాకులు లేవు, అప్పుల పాలైరు, బన్వీటికి పానాలు కూడా తీసుకుంటురు. సర్కారేమో డ్రైవర్లను దేకుడే లేదు, నడి బజార్లో పడేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు మొదటి సంధి హిమ్మతిస్తూనే ఉన్నది. వాళ్ళ తక్లీఫ్లను లోకానికి ఎరక ఎత్తనే ఉన్నది. మీటింగ్లు పెట్టుకుంటా ఆగం కావద్దని ధైర్యం చెప్తుంది. ఆగో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి మన రామన్న ఆగో కోకాపేట నుంచి హరీష్ అన్న, ఇటు మన మల్లన్న ఉన్నాడు కదా, మల్లారెడ్డి సారు నమస్తే. ఆగో కాలేరు వెంకటేష్ సారే కదా. మన బీఆర్ఎస్ లీడర్లు ఇవాళ ఆటోలో ప్రయాణం కట్టి తెలంగాణ భవన్కి వచ్చిర్రోళ్ళ ఆటోలో కూర్చొని డ్రైవర్ల కష్టాలు అరుచుకున్నారు. చెయ్యి పార్టీ వచ్చినాక వాళ్ళ బాధలు ఎట్లున్నాయో చెప్తుంటే పాపం మన లీడర్లకే మస్తు బాధ అనిపించింది. అయితే రామన్న ఎక్కిన ఈ ఆటోను తోలుతున్న డ్రైవర్ అయితే ఘోరం అంటే ఘోరం. అప్పట్లో రాహుల్ గాంధీని కూర్చోబెట్టుకున్నాడట. ఈయనే అటెన్కా ఉన్న 2 ఆటోలను నమ్ముకొని ఇప్పుడు కిరాయికి నడుపుతుందట. అంటే కాంగ్రెస్ ను నమ్ముకో, ఉన్నదా అమ్ముకో అంటే గిరేగా వచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు నిద్ర ఏదైతే పోతున్నదో వాళ్ళను మేల్కొల్పడానికి నేను కూడా ఆటోలో ఎక్కి ఇక్కడ దాకా వస్తా అని చెప్పి బయలుదేరిన. అక్కడ జూబ్లీహిల్స్లో ఆటో ఎక్కితే అనుకోకుండా ఆటో ఎవలది అంటే ఆయన పేరు మష్రత్ అలీ. ఈ మష్రత్ అలీ గారు ఎవరు అంటే ఈయనకు 2 ఏళ్ల ముందు ఆయన సొంత ఆటోలు 2 ఉండే. ఆ 2 ఆటోలల్లో ఒక ఆటో ఫ్రెండ్ కిరాయికి ఇచ్చిండు. కిరాయికి ఇస్తే ఆ కిరాయి ఆటోలో రాహుల్ గాంధీ గారు ఎక్కిండు 2 ఏళ్ల కిందట యూసుఫ్గూడలో. ఎక్కి ఆడికెళ్ళి 2-3 కిలోమీటర్లు తిరిగి రాహుల్ గాంధీ గారు మీకు ఇది చేస్తా అది చేస్తా అల్లం బెల్లం అని చెప్పి కథలు చెప్పి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసిండు ఆటో సోదరులది. ఇవాళ ఏమైంది, నేను అడిగిన మష్రత్ని, మరి నీ ఆటో ఒరిజినలా కిరాయినా అని అడిగిన. నాకు తెలియదు కిరాయినా నీదేనా ఓనరు అని అడిగితే, అన్న నా 2 ఆటోలు ఉండే, ఇప్పుడు 2 అమ్ముకున్నా, అమ్ముకొని రాహుల్ గాంధీ ఎక్కిన ఆటో కూడా అమ్మేసిన, నేను కిరాయి మీద నడుపుతున్నా. ఇప్పుడు ఇదివరకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు కొంత లాభం జరిగింది అన్నాడు. ఒకటి మా నాయనకు పెన్షన్ వచ్చింది, నాకు మంచిగా దందా నడుస్తుండే, నాకు పెళ్ళైనప్పుడు షాదీ ముబారక్ నా భార్య వాళ్ళ కుటుంబానికి వచ్చింది, నాకు పిల్లలు పుడితే కేసీఆర్ కిట్ వచ్చింది. ఇదివరకు 2 ఏళ్ల కింద నా పరిస్థితి ఎట్లుండే అంటే నా 2 సొంత ఆటోలు ఉండే, రోజుకు 2,500 సంపాదిస్తుంటి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి అంటే నా 2 ఆటోలు అమ్ముకున్నా. ఇదివరకు 2,000 నుంచి 2,500 సంపాదించే నేను ఇవాళ నా మొత్తం బిజినెస్ డౌన్ అయిపోయి 1,000-1,200 వస్తే ఎక్కువ అవుతున్నది. ఆ 1,000-1,200లలో 400 రూపాయలు నేను మళ్ళా కిరాయి కట్టాలి, 200 రూపాయలు డీజిల్కి వస్తుంది, మిగతా 600 రూపాయలల్లా ఇంటి కిరాయి కట్టాలి, పిల్లలు స్కూల్ ఫీజులు కట్టాలి. ఇది నా పరిస్థితి అని చెప్పి ఇప్పుడు మష్రత్ అలీ చెప్పిండు. ఇవాళ మష్రత్ అలీ పరిస్థితి ఆయన ఒక్కడిది కాదు, రాష్ట్రంలో ఉండే 6-7 లక్షల మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అందరి పరిస్థితి అట్లనే ఉన్నది అన్నట్టు. ఇగో ఈ ఆటో డ్రైవర్ చూడు రేమంటుండో. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మాకు బాగుండే ఆటో డ్రైవర్లు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం పెట్టిండు. దాని ద్వారా ఆటో డ్రైవర్లకు అసలు ఏ దిక్కు లేకుండా అయిపోయింది. ఆటో డ్రైవర్లు అప్పుల బాగా తట్టుకోలేక చనిపోతున్నారు. రోజుకు 500-600 వస్తుంది. ఇప్పుడు అన్ని ఫైనాన్స్ కట్టలేకపోతున్నాం, పిల్లల ఫీజు కట్టలేకపోతున్నాం, చాలా ఇబ్బంది పాలవుతున్నాం. మాకు 12,000 ఇస్తానడు నెలకు, 12,000 అవి కూడా లేవు మాకు. ఇక తెలంగాణ భవన్ లో జరిగిన మీటింగ్ లా మన బీఆర్ఎస్ లీడర్లు ఈ డ్రైవర్లకు హిమ్మతిచ్చిర్రు. డ్రైవర్లకు న్యాయం అయ్యేదాకా రేవంత్ సర్కార్ ను గెలువుకుంటూనే ఉంటామని మాటిచ్చిండు. ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే